అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఇంటి చిట్కాలు, పాఠాలు, సహజమైన ఔషధాల గురించి తెలుసుకోబోతున్నాం. పెద్దవాళ్ళ పద్ధతిలో ఎంతో విజ్ఞానం ఉంది. ఇప్పుడు చూద్దామా? అందరికీ నమస్తే. దిస్ ఇస్ లావణ్య, న్యూట్రిషనిస్ట్. ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అని అంటే వెంటనే మందులు వేసుకోవడం, అంటే మెడిసిన్స్ వేసుకోవడమో డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో కాకుండా ప్రాబ్లం సివియారిటీని బట్టి, ఒకవేళ లేదు చిన్న ప్రాబ్లమే అంటే ఇంట్లో ఉన్న వాటితోనే మనం హెల్త్ తీసుకోవచ్చు. అంటే ఆ ప్రాబ్లం నుంచి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు అనేది చూద్దాం. సో ఇలాంటి ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ని, అంటే ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ ఉన్న ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో మెప్మా వాళ్ళు, అలాగే ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎలాంటి హెల్త్ అవేర్నెస్ తీసుకుంటే వాళ్ళ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది, పిల్లలు ఆనందంగా ఉంటారు అండ్ వాళ్ళ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అని ఆలోచించి మీ ముందుకు ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తున్నారు. సో ఏదైనా ఒక సమస్య వస్తుంది వెంటనే, లైక్ ఎగ్జాంపుల్ తలనొప్పి అనుకుందాం. తలనొప్పి అనగానే వెంటనే టాబ్లెట్ వేసుకోవడం కాకుండా, తలనొప్పికి చాలా రీజన్స్ ఉంటాయి. మీ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గి, అంటే బాడీ ఒకవేళ డీహైడ్రేట్ అయ్యింది అన్నా సరే తలనొప్పి అనిపిస్తుంది. సో బాడీ ఆ విధంగా అడుగుతుంది, నాకు దాహం వేస్తుంది అనేది తలనొప్పి రూపాన్ని అడుగుతుంది. అలాంటప్పుడు మీరు ట్రై చేయాల్సింది, ఫస్ట్ హెడేక్ అనిపిస్తుంది అని అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ముందు బాడీకి ఇవ్వండి. లేదు తగ్గలేదు, ఇంకొక గ్లాస్ తాగి చూడండి. అప్పటికి కూడా మీకు తగ్గలేదు అంటే నెక్స్ట్ ఆలోచించాల్సింది స్ట్రెస్. సో స్ట్రెస్గా ఏమన్నా అనిపిస్తుందా? సో ఆ స్ట్రెస్ వల్ల మీరేమన్నా, అంటే వర్క్ స్ట్రెస్ కానీ లేకపోతే ఆలోచనల వల్ల మీకు ఏమైనా తలనొప్పి అనిపిస్తుందా అనేది ఆలోచించుకోండి. దెన్ జస్ట్ రిలాక్స్. ఒక్కసారి అలా ఒక పావు గంట సేపు కళ్ళు మూసుకొని హ్యాపీగా, అంటే బ్రెయిన్కి, కళ్ళకి అండ్ బాడీకి రెస్ట్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి దాల్చిన చెక్క వాటర్. ఒకవేళ మీకు ఇంకా అప్పటికి తలనొప్పి తగ్గలేదు అనుకుంటే దాల్చిన చెక్క వాటర్ ఇవ్వచ్చు. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో తలనొప్పి అనగానే వెంటనే ఇంట్లో ఉన్న టాబ్లెట్ తీసుకోవడం కాకుండా ఇలాంటివి ట్రై చేసి, అప్పటికి కూడా మీకు హెడేక్ తగ్గలేదు, వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది, నెక్ పెయిన్ అనిపిస్తుంది, ఆ సివియారిటీని బట్టి దెన్ గో టు ద టాబ్లెట్. లేదు అని అంటే హాస్పిటల్కి అయినా డాక్టర్ దగ్గరికి విజిట్ చేయడానికి చూసుకోండి. అంటే మనకున్న సమస్య యొక్క సివియారిటీని బట్టి మనం ఏది చేయాలి, అంటే డాక్టర్ని విజిట్ చేయాలా, మెడిసిన్ తీసుకోవాలా, లేకపోతే ఇలాంటి టిప్స్తో మనం దాని నుంచి బయటపడొచ్చా అని ఆలోచించుకోవచ్చు. అండ్ ఏదైనా ఉబ్బరంగా అనిపిస్తుంది, అంటే బ్లోటింగ్ అనిపిస్తుంది, బ్లోటింగ్ అనిపించగానే వెంటనే గ్యాస్ట్రిక్ సంబంధించి టాబ్లెట్ వేసుకోవడం కాకుండా చక్కగా కొంచెం ఒక స్పూన్ ఆఫ్ జీలకర్రని ఒక 250 ml వాటర్లో మరిగించుకొని వడగట్టుకొని తీసుకోవచ్చు. సో దీనివల్ల మీకు ఏదైనా ఒక డైజెషన్ ప్రాబ్లం ఉన్నా దాని నుంచి బయటపడవచ్చు. అండ్ డైజెషన్ కానీ లేకపోతే మీ గొంతు ఏమన్నా నొప్పి అనిపిస్తుంది, జలుబు వల్ల కానీ అలా అనిపించినప్పుడు జింజర్ వాటర్ తాగొచ్చు. మీరు అల్లము అండ్ పుదీనా గనక కొంచెం అలా దంచేసుకొని ఒక 250 ml వాటర్లో మరిగించుకొని వడగట్టుకొని తీసుకుంటే మీకు ఆ గొంతు నొప్పి అయినా లేకపోతే థ్రోట్లో ఏదైనా లైక్ చిన్నది ఇన్ఫెక్షన్ అలా అనిపించినా డెఫినెట్లీ దాని నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే జింజర్ మీకు డైజెషన్ కూడా హెల్ప్ చేస్తుంది. అల్లం ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఏదైనా అన్కంఫర్ట్గా గనక పొట్టలో ఉంటే, బ్లోటింగ్ అలా అనిపించినప్పుడు దీని నుంచి బయటపడడానికి అండ్ జీలకర్ర, తర్వాత అల్లము, పుదీనా ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ చాలా మంది ఇప్పుడు కాల్షియం, అంటే వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళు ఒక 30+ వచ్చారు అంటే ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉంటుంది. కాల్షియం టాబ్లెట్స్ కన్నా, అంటే ఒకవేళ డెఫిషియన్సీ సివియర్గా ఉంటే మీరు సప్లిమెంట్స్కో మెడిసిన్స్కో వెళ్ళొచ్చు. లేదు 30+ మనకు తెలుసు వన్ డే కొద్దీ కాల్షియం అనేది డెఫిషియన్సీ వస్తుంది అని తెలుసు కాబట్టి దెన్ గో ఫర్ మునగాకు వాటర్. సో చక్కగా మునగాకు తీసుకొని, మునగాకు మీరు వాటర్లో మరిగించుకొని కొంచెం లైట్గా గ్రీనిష్ కలర్ వస్తుంది, దెన్ దాన్ని వడగట్టేసేసుకొని మీరు చక్కగా వాటర్, అది ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో అయినా తాగొచ్చు, లేకపోతే స్నాక్ టైంలో అయినా తాగొచ్చు. ఇలా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది, లేకపోతే కాల్షియం వల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే డైరీ ప్రోడక్ట్స్, కాల్షియం ఎప్పుడైతే అంటున్నామో డైరీ ప్రోడక్ట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే పాలు కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ ఇలాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు కాల్షియం డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది. ఇది ఎప్పుడు అంటే ఆ డెఫిషియన్సీ లెవెల్ని బట్టి.
చాలా ఎక్కువ డెఫిషియన్సీ ఉందంటే తప్పకుండా డాక్టర్ మీకు సప్లిమెంట్ కానీ టాబ్లెట్ కానీ సజెస్ట్ చేస్తారు. అంత దాకా వెళ్లకుండా ఎలా బయటపడవచ్చు అన్న దానికోసం అనేది. అండ్ ఒకవేళ మోషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది చాలా మందికి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏదైతే జీలకర్ర వాటర్ చెప్పామో జీలకర్ర వాటర్తో పాటుగా కొంచెం వాకింగ్ అనేది కూడా మీరు చేయగలిగితే బాగుంటుంది. ఎప్పుడైతే సింపుల్ ఫుడ్ అంటే కాన్స్టిపేషన్లో ఉన్న వాళ్ళకి ఫైబర్ ఉన్న ఫుడ్ కనుక మీరు ఇవ్వగలిగితే, లైక్ ఎలా అంటే కీరా కానీ లేకపోతే క్యారెట్ కానీ ఇలాంటి ఫుడ్ కనుక, లేకపోతే బీరకాయ మీరు కర్రీగా కాకుండా జస్ట్ కట్ చేసేసుకొని కొంచెం మీరు ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేసుకొని ఈ ముక్కలు కొంచెం ఉప్పు వేసుకొని కనుక వేయించుకొని తీసుకుంటే, వేయించుకోవడం లిటిల్ బిట్ ఆయిల్తో స్టీమ్కి కనుక ఉడికించుకొని మీరు డైరెక్ట్గా తినేసిన కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. బికాజ్ ఇట్స్ అ ఫైబర్ ఫుడ్. ఇలాంటివి అంటే వెంటనే మనం కాన్స్టిపేషన్ మోషన్ అవ్వడానికి టాబ్లెట్ వేసుకోవడం కన్నా ఇలాంటివి ట్రై చేయగలిగితే ఈ మెడిసిన్స్కి దూరంగా ఉంటాం. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఇంకొకటి ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక బాబుకి దెబ్బ తగిలింది అనుకోండి. దెబ్బ తగిలిన వెంటనే చాలా మంది పెద్దవాళ్ళు గనక ఉంటే చేసే పని ఏంటి అని అంటే పసుపు పెట్టేస్తారు. తగ్గుతుంది యాంటీబయాటిక్ అని పసుపు పెడతారు. సో దీనికన్నా ముందు తర్వాత అంటే కొద్దిసేపు ఒక 2 minutes చూడాలి. ఆ బ్లడ్ ఫ్లో ఆగిందని అంటే ఓకే, యూ కెన్ రిలాక్స్. లేదు ఆ బ్లడ్ ఆగట్లేదు, రక్తం ఇంకా పోతుంది అని అంటే మాత్రం మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అక్కడ ఏదో అంటే మీరు స్టిచెస్ పడే నీడ్ ఉందనేది ఇంపార్టెంట్. సో ఉన్న ప్రాబ్లం సివియారిటీని బట్టి మనం అక్కడ అంచనా వేసుకోవాలి. డాక్టర్ని విజిట్ చేయాలా, మందులు వేసుకోవాలా, లేకపోతే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం హెల్త్ అనేది తీసుకోవచ్చా, ఈ సమస్య నుంచి బయటపడొచ్చా అనేది ఆలోచించుకొని అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మెడికల్ వైపు వెళ్ళాలా, లేకపోతే హెర్బల్ అంటే న్యాచురల్గా మనం ఇంట్లో ఉన్న వాటితో లేకపోతే మన చేతికి అందిన వాటితో మనం అవి ఫాలో అయ్యి దాని నుంచి బయటపడాలా అనేది ఆ సివియారిటీని బట్టి మనం డిసైడ్ అయ్యి డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇమ్యూనిటీ అనేది ఎలా అంటే మనం చెక్ చేసుకోవాల్సింది, ఇప్పుడు 2 మనుషులు ఉన్నారనుకోండి, ఒకతనికి నెల రోజులకు ఒకసారి జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, ఫ్రీక్వెంట్గా జ్వరం వస్తుంది, సో థ్రోట్ పెయిన్ వస్తుంది, లేకపోతే సిక్నెస్ అనమాట, నీరసం అనిపిస్తుంది, ఇలాంటివి. ఇంకొక వ్యక్తి వచ్చేసరికి ఒక 6 monthsకి ఎప్పుడో గుర్తు తెచ్చుకుంటే తప్ప వాళ్ళకి జలుబో జ్వరమో లాంటిది ఉండదు. రాదు అని కాదు, బట్ ఎన్నాళ్ళకి వస్తుంది. సో నెలకు ఒకసారి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, 2 నెలలకు ఒకసారి ఇబ్బంది పడుతున్నారా, 6 నెలలకు ఒకసారి ఇబ్బంది పడుతున్నారా అన్న దాన్ని బేస్ చేసుకొని మీరు ఇమ్యూనిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది ఎలా అంటే మీరు టాబ్లెట్స్ ద్వారానో లేకపోతే వ్యాక్సినేషన్స్ ద్వారానో, అంటే వ్యాక్సిన్ అనేది సివియారిటీ అనమాట. బయట ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మీ బాడీ కంప్లీట్గా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఈ వ్యాక్సినేషన్స్కి వెళ్ళొచ్చు. బట్ బిఫోర్ దట్ మీరు దానికన్నా ముందు చేయాల్సింది చక్కగా తులసి ఆకు. ప్రతి ఇంట్లోనూ తులసి చెట్టు పెంచుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. వద్దు అన్నా మీకు అది డెవలప్ అంటే గ్రోత్ వస్తూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. మార్నింగ్ నిద్ర లేవగానే ఎంటీ స్టమక్తో ఒక్క 10 తులసి ఆకులు నీళ్ళల్లో మరిగించుకొని వడగట్టుకొని తాగగలిగితే ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేసుకోవచ్చు, చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ అట్లీస్ట్ డే మొత్తంలో ఒక 1/2 hour కనుక మీరు ఎక్సర్సైజ్ కనుక ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఆక్సిడేషన్ స్ట్రెస్ అనేది మీకు రిలీజ్ అయ్యి యాంటీ ఆక్సిడెంట్స్ ఫామ్ అవుతాయి. సో ఫుడ్తో పాటుగా మీరు ఎప్పుడైతే వర్కౌట్ అనేది బాడీకి యాడ్ చేస్తారో ఖచ్చితంగా ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నిమ్మకాయ, మార్నింగ్ ఎవరికైతే ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి నిమ్మకాయ అనేది ఎర్లీ మార్నింగ్ పడకపోవచ్చు. సో దాంట్లో ఉన్న యాసిడ్ లెవెల్ వల్ల, ఎసిడిక్ లెవెల్ వల్ల వాళ్ళకి అది కొంచెం ప్రాబ్లం అనిపించవచ్చు. బట్ అలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు మార్నింగ్ టైం నిమ్మకాయ తేనె కానీ, లేదా నిమ్మకాయ అల్లం కానీ, నిమ్మకాయ అల్లము పుదీనా ఇలాంటివి కనుక మీరు తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీలో ఫామ్ అయ్యి మీ ఇమ్యూనిటీని పెంచుతుంది. సో ఇలాంటివి అంటే నేను ఏదైతే డ్రింక్స్ చెప్తున్నానో అవి మీరు ఎర్లీ మార్నింగే తాగాలని కాదు, మీకు కుదిరినప్పుడు స్నాక్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా ఈ నార్మల్ కాఫీ టీలు తాగే ప్లేస్లో ఇలాంటి డ్రింక్స్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బార్లీ వాటర్ ఎప్పుడైతే అంటే ఎక్కువ వాటర్ నిల్వ ఉంటుంది, చాలా మందికి బాడీకి నీరు పట్టి ఉంటుంది. ఈ నీరు పట్టిన దానికి కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఓవర్ వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, నడవలేరు, ఎక్కువ దూరం నడవలేరు,
వెంటనే పైకి లేవలేరు, వాళ్ళకి బ్లడ్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎనిమిక్ అయి ఉంటారు, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. అలాంటి వాళ్ళు బార్లీ వాటర్ కనుక తాగితే ఎక్కువ యూరినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే యూరినేషన్ ఎక్కువ ఉంటుందో ఆబ్వియస్గా వాళ్ళ బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ అనేది బయటికి వెళ్తుంది. వాళ్ళు తీసుకున్న అంటే ఒకవేళ బాడీలో వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని సివియారిటీని బట్టి టాబ్లెట్స్తో పాటుగా ఇలాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకుంటే, ఈ బార్లీ వాటర్తో పాటు సినమన్ వాటర్, దాల్చిన చెక్కల వాటర్ కూడా మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీకు యూరినేషన్ అనేది ఎక్కువయ్యి బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ అనేది బయటకు పోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, ఏదైనా లేడీస్కి పీసీఓడి ప్రాబ్లం అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వయసు పెరిగే కొద్దీ ఒక 30-35 అలా వచ్చేసరికి ఒకవేళ పీరియడ్స్ అనేవి ఒక 1 month లేట్ అవుతుంది అనుకోండి, వెంటనే కంగారు పడిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే చాలా మంది అంటే 50-60% డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చేస్తారు పీరియడ్స్ రావడానికి కానీ ఏమైనా. బట్ ఆ 40% డాక్టర్స్ హెల్త్ కాన్షియస్ ఆలోచించి మీరు కొంచెం టైం ఇవ్వండి అని వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చడానికి ట్రై చేస్తారు. మీరు కూడా ఫస్ట్ చేయాల్సింది అదే. ఒక 1 month మీకు పీరియడ్స్ లేట్ అవ్వగానే వెంటనే మెడిసిన్స్ తీసుకోవడము ఇట్స్ నథింగ్ బట్ హార్మోన్స్ అండి. బయట నుంచి మీకు ఇచ్చేదే ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో మనం బయట నుంచి ఇస్తున్నవి. సో అలాంటివి కాకుండా ఫస్ట్ మీరు చేయాల్సింది లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. నేను ఇప్పటి వరకు ఏవైతే డీటాక్స్ డ్రింక్స్ ఏదైతే చెప్పానో, సో వాటితో పాటుగా ఎర్లీ మార్నింగ్ చియా సీడ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కనుక ఉంటే లెమన్ అవాయిడ్ చేయొచ్చు. లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు అంటే ఎంటీ స్టమక్తో 1 spoon ఆఫ్ చియా సీడ్స్ సోక్ చేసుకొని అందులో ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని లెమన్ పిండేసేసుకొని కలిపేసేసుకొని రోజు మార్చి రోజు మార్నింగ్ టైం కనుక చియా సీడ్స్ వాటర్ తాగుతూ, అండ్ తర్వాత మధ్యాహ్నం కానీ పొద్దున పూట కానీ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు ఏవైతే మీరు రోస్ట్ చేసుకొని దాన్ని పౌడర్ చేసుకొని బటర్ మిల్క్ మజ్జిగలో ఒక 1 liter మజ్జిగలో ఒక 1 spoon, చేదుగా ఉంటుంది అనుకుంటే చక్కగా మీరు కొంచెం సాల్ట్ యూస్ చేయొచ్చు, నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఒక 1 spoon అవిసె గింజల పౌడర్ వేసుకొని ఏదైతే నెల రోజులు మీరు వెయిట్ చేశారో ఇంకొక నెల రోజులు ఇవి తీసుకుంటూ వర్కౌట్ యాడ్ చేసుకుంటూ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఇస్తూ, సో మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ నిద్ర చేంజ్ చేసుకుంటూ ట్రై చేయండి. సో దెన్ అప్పటికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు, మీకు ఇంకా పీరియడ్స్ రాలేదంటే అప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయండి. బికాస్ ఇట్స్ ఎ కంప్లీట్లీ లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్ మీద మీకు ఇది ఆధారపడి ఉంటుంది. సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఫుడ్ చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటు స్లీప్ చేంజ్ చేసుకోవాలి. మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకుంటే దెన్ మీ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో మనకు వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు డయాబెటిక్ అనేది ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డయాబెటిక్కి సంబంధించిన టాబ్లెట్స్ ఏవైతే షుగర్ టాబ్లెట్స్ ఇస్తారో, లైక్ ఇన్సులిన్కి సంబంధించిన టాబ్లెట్స్ ఏవైతే ఇస్తారో అవి తీసుకోవాలి. తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. సో ఇక్కడ డయాబెటిక్కి పీసీఓడికి డిఫరెన్స్ చూడండి. సో మనకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం బేస్ చేసుకొని మెడికల్ వైపు వెళ్ళాలా, లేకపోతే ఇంట్లో ఉన్న హెర్బల్ కానీ ఇంట్లో ఉన్న వాటితో మనం ఆ టిప్స్తో కానీ లేకపోతే మనం ఏదైనా చేంజెస్ చేసుకుంటూ హెల్త్ తీసుకోవచ్చా అని ఆలోచించుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. సో ఎలా అయితే ఇంట్లో ఉండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ హెల్త్ అవేర్నెస్ తీసుకుంటున్నారో, అలాగే ఇంట్లో ఉండి వర్కౌట్స్ ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఇంకా మంచి హెల్త్ మీరు తీసుకోవడం కోసం అని చెప్పి ఫిట్నెస్ కోచ్ మీ ముందుకు వచ్చి ఒక బాడీ పెయిన్స్ ఎలా రిలీఫ్ అవ్వాలి, ఎలా బాడీ రిలాక్సేషన్ అవ్వాలి అనే వాటికి యోగా పోజెస్ చూపించడానికి మీ ముందుకు వస్తున్నారు. సో నాకు ఇలాంటి ఆపర్చునిటీ, ఇంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ముందుకు తీసుకురావడానికి, అలాగే నాకు ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మెప్మా వారికి, అలాగే ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం మన డైలీ లైఫ్కి యూజ్ అయ్యే కొన్ని యోగాసనాలు తెలుసుకుందాము. సింపుల్వే మీరు చేయగలిగేవే చేయండి. చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ చేయండి. హడావుడిగా ట్విస్ట్ చేసేస్తూ గబగబా చేసేద్దాం అనేది మాత్రం మీరు ఇక్కడ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడే ఒక ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళి, ఎలాగో యోగాసనం చేసుకోవడానికి చక్కగా మ్యాట్ పై కూర్చున్నారు. ఫస్ట్ కూర్చోవడమే ఏదో పద్మాసనం, లేకపోతే మీరు వజ్రాసనంలోనో కూర్చొని చక్కగా ఒక 5 minutes మీరు ఐస్ క్లోజ్ చేసి మీ బాడీని, మీ మైండ్ని, మీ ఇన్నర్ సోల్ని క్లీన్ చేసుకొని చక్కగా ఉండండి. ఓకే, అలా కళ్ళు మూసుకొని మీకు నచ్చిన ముద్ర ఓకే ఇలా పెట్టుకుంటే మీకు జ్ఞాపక శక్తి,
పిల్లలకి చదువు, ఓకే, అవన్నీ కూడా మీరు ఈ ముద్ర పెట్టడం వల్ల ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఇట్లా పెట్టుకొని చక్కగా కూర్చోండి. ఓకే, ఇలా వద్దు, మీకు ఈ ముద్ర వద్దు. ఓకే, అపాన వాయు ముద్ర ఉంది కదా, మీకు బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అనుకోండి, ఇలా పెట్టుకొని కూర్చోండి, అపాన వాయు ముద్ర. ఓకే, అది లేదు, ఎవరికి ఏ ఇష్యూ ఉంటే ఆ ముద్ర పెట్టుకోండి. నేను ఇక్కడ కొన్ని కవర్ చేస్తాను, కొన్ని ముద్రలు. ఓకే, ఇట్లా పెట్టుకొని కూర్చోండి. ఓకే, ఈ ముద్ర వచ్చేసి మీకు బాగా కీళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇలా ఈ 2 చేతులు మడుస్తూ ఈ 2 వేళ్ళు ఇక్కడ ప్రెస్ చేస్తూ ఈ థంబ్ ఫింగర్ ఇట్లా స్ట్రైట్గా ఇలా ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది హ్యాండ్స్. ఓకే, ఇది వచ్చేసి మీకు జలుబు, దగ్గు, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వీటి నుండి రిలాక్సేషన్ పొందడానికి. ఇవన్నీ కూడా నేను డైలీ లైఫ్లో మీకు ఎదురయ్యే ఇష్యూస్కి చిన్న చిన్నవి కొన్ని మీకు ఇక్కడ నేను కవర్ చేస్తున్నాను. ఈ ముద్రలు కానీ, ఈ ఆసనాలు కానీ ఏవైనా ఇప్పుడు నేను చూపించుకోండి. ఓకే, ఇది వచ్చేసి మీకు బాగా దగ్గు, జలుబు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ చేతితో ఈ థంబ్ ఫింగర్ని పట్టుకోండి, ఈ బొటన్ వేలుని ఈ చేతితో ఇలా పట్టుకోండి. ఓకే, ఈ వేలు ఉంది కదా, ఈ మిగతా వేళ్ళు ఈ చేతి యొక్క బొటన్ వేలు అన్నీ కూడా ఇలా శంఖంలాగా ఇలా మీరు ఇలా చూస్తే కనుక మీకు శంఖంలాగా కనిపిస్తుంది అన్నమాట. ఇది శంఖం చక్కగా పెట్టుకొని కూర్చోండి. ఇది వచ్చేసి మనకి కాన్సర్స్ ఈ ప్రాబ్లం ఉంటుంది కదా, థైరాయిడ్, అవి ఉన్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఏంటి అంటే దీంట్లో సైన్స్ మన చేతుల్లో, అరికాళ్ళల్లో, అరచేతుల్లో ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, అవి ఒక్కొక్క పార్ట్ దాని మీద ప్రెషర్ ఇచ్చినప్పుడు మన బ్రెయిన్లో ఒక్కొక్క దానికి సంబంధించిన ఒక్కొక్క సెల్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అలా మన బాడీకి ఉపయోగపడుతుంది. ఇది మనకి ఎంతో పూర్వకాలంలోనే మనకి మన మహర్షులు మనకి ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడు అవి ఎందుకు ఏంటి అని రీసెర్చ్ చేసి ఓహో ఎందుకు అవి చెప్పారా అనేది మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుండో ఉన్నవే, చక్కగా మీరు ఫాలో అయిపోతూ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మీకు ఆసనాల్లోకి వెళ్తే చక్కగా ఇలా ఉన్నారు చూడండి, ఇలా మ్యాట్ వేసుకొని నిదానంగా ఇలా పెట్టుకొని చక్కగా బోర్లా పనుకోండి. ఫస్ట్ మీ చేతులు వచ్చేసి ఈ 2 కూడా మన భుజాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మీ చేతులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఉన్న వాళ్ళు చూడండి, నడుము లేపకండి, నడుము వరకు. ఓకే, ఇది సాగండి. ఓకే, డౌన్, ఎంతవరకు వీలైతే అంతవరకు ఇలా. కాళ్ళంతా కిందే ఉండాలి, ఈ సీట్ భాగం కిందే ఉండాలి. ఓకే, సాగండి ఇంకెంతవరకు అంతే. ఓకే, ఇలా మీరు ఉండగలిగినంతసేపు ఒక మినిమం 5 minutes ఉండండి. ఓకే, ఇలా చేయడం వల్ల మీకు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీనికి మంచిగా స్ట్రెంత్ వస్తుంది. నడుము నొప్పులు వస్తూ ఉంటాయి, వాటన్నిటికీ మీకు ఫ్రీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇదొకటి. ఇలా పనుకొని మీరు జాలీగా రిలాక్స్డ్గా పనుకున్నప్పుడు మీరు గుర్తొచ్చినప్పుడైనా చేసుకోండి. కాకపోతే అట్లా చేసేదాని వల్ల వచ్చే రిజల్ట్ కంటే మీకు చక్కగా మీరు ఒక ఆర్డర్లో ఒక లైఫ్ స్టైల్ అనేది మీరు అలవాటు చేసుకోండి. లైఫ్లో చేసేస్తే నాకు అయిపోతుంది అన్నట్టు అట్లా పెట్టుకోండి. అలా దానివల్ల ఏంటంటే మంచిగా మెటబాలిజం, మీకు బాడీలో ఒక ఇమ్యూన్ పవర్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతూ చక్కగా హెల్తీగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. ఓకే, గుర్తొచ్చినప్పుడు చేసుకోవడం కన్నా ముందు నుండి చేసుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్డర్లో ఇప్పుడు పొద్దున్నే లేసాం, ఫ్రెష్ అయ్యి కొంతసేపు యోగాసనాలు, కొంతసేపు ఎక్సర్సైజెస్. ఓకే, కొంతసేపు మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఒక ఆసనంలో కూర్చొని మెడిటేషన్ లాగా చేసుకొని ఓకే తెలిసి
వరకు మీరు చేసుకోండి. అట్లా చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇంకా డైట్ చక్కగా హెల్దీ ఫుడ్స్ తీసుకోవడము అదంతా కూడా. ఓకే, దానివల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇలా పనుకొని ఓకే బాడీ లేపండి, చేతులు సపోర్ట్ తీసుకోండి. మొత్తం ఈ చెస్ట్ ఇదంతా కింద టచ్ అవ్వకూడదు. ఇలా గాల్లోకి ఉండి ఊరికే ఇలా ఇది ఈ కాలు వచ్చేసి వీలైనంత వరకు వెనక్కి. ఓకే, ఇది తంతున్నట్టు వెనక్కి 1 2 3 4 5. ఇది ఈజీగా చేసుకోగలరు కదా, పెద్ద కష్టంగా ఏమి ఉండదు. ఓకే, ఇలా చేసుకోండి. నెక్స్ట్ ఆసనం వచ్చేసి మీరు ఇలా ఉన్నారు కదా, చేయగలిగిన వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేయండి. ఇలా ఉన్నారు కదా, ఈ కాలు పట్టుకోండి ఇటువైపు. ఓకే, ఈ కాలు ఇది. ఓకే, 2 కాళ్ళు పైకి లెగవాలి. ఓన్లీ మీరు ఈ ఆసనంలో ఉన్నప్పుడు ఈ పార్ట్ వరకే మీకు కింద టచ్ అవుతూ ఉంటుంది. ఓకే, చూడండి పైకి లెగిసి ఇది కదలు అన్నమాట. ఇలా కొంచెం సేపు మీరు చేసుకోవడం వల్ల మంచిగా మీకు పొట్ట తగ్గుతుంది, నడుముకి స్ట్రెంత్ ఉంటుంది, చక్కగా మీకు అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉన్నారు కదా, ఇలా పనుకోండి, చేతులు ఇలా పెట్టండి. చూడండి నడుముకి కానీ, ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేసుకోవచ్చు. చూడండి చక్కగా యూజ్ అవుతుంది. ఇలా ఉన్నారు కదా, జస్ట్ ఈ నడుము ఇలా లేపాలి. ఓకే, ఉంచండి. ఓకే, ఇలా కొంచెం సేపు లేపి అలా ఉంచండి. ఓకే, చూడండి డౌన్. ఓకే, ఇది మీరు చక్కగా చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు పైకి పెట్టాలి. ఓకే, అంటారుగా, ఇది నార్మల్ పీపుల్ చేయండి, చేయగలిగిన వాళ్ళు చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఇదంతా కూడా చక్కగా స్ట్రెంగ్త్ వస్తుంది. నెక్స్ట్ మన ఫేస్కి బ్రెయిన్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ అబ్డోమెన్ మీన్స్ ఏదైనా ఈ గర్భ సంబంధ సమస్యలు ఉన్నా, ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, వీటన్నిటి నుండి కూడా మనకి క్యూర్ అవ్వగలుగుతాం. ఇలా ఉన్నారు కదా, ఓకే, ఇలా ఉండి మెల్లగా కాళ్ళు ఇలా పెట్టి ఇలా చేసుకోవాలి. కొంచెం సేపు ఉంచగలిగినంత వరకు ఉంచాలి. ఇక్కడ ఏంటంటే స్ట్రైట్గా ఉంచగలగచ్చు మీరు. ఓకే, ఇది ఒక ఆసనం. దీంట్లో నుండి ఇలా మీరు కొంచెం సేపు ఉన్న తర్వాత కాళ్ళు పూర్తిగా వెనక్కి పెట్టి చేతులు చాపండి. ఇదొక ఆసనం. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత రిలాక్స్గా కాళ్ళు పెట్టేసి ఫ్రీగా పనుకోండి. ఈ ఆసనం చేసిన తర్వాత మీరు ఒకేసారి లెగిసి కూర్చోకూడదు. ఓకే, కొంచెం సేపు ఆగి రిలాక్స్డ్గా పనుకొని బ్రీతింగ్ చేసుకోవాలి. ఆ తర్వాతే మీరు లెగిసి కూర్చోవాలి. ఒకేసారి లెగడం వల్ల మీకు తల తిరిగినట్టు, నెక్స్ట్ ఆ బ్లడ్ అంతా కూడా బాడీకి, ఫేస్కి, బ్రెయిన్కి ఫ్లో అవుతుంది కదా, అదంతా కూడా మళ్ళీ నార్మల్గా సిస్టమ్ రావాలి కదా, అందుకోసమని మనం రిలాక్స్ అవ్వాలి. ప్రతి సమస్యకు ఇంట్లోనే పరిష్కారం ఉంటుంది, కానీ అవసరమైతే డాక్టర్ని సంప్రదించండి. సహజమైన జీవనశైలి ఆరోగ్యానికి మార్గం. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.